హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? శుభ శనివారం. లీలాభాను వాళ్ళైతే ఉదయం 10 గంటలకు నిద్ర లేవడం జరిగింది. వేసవి కాలం కదా, బాగా నీరసం అయిపోతున్నారు. అందుకనే రాత్రి ఎక్కువసేపు నిద్రపోవడం జరుగుతుంది. ఇప్పుడే 10 గంటలకు లేచి వాళ్ళ నాన్నగారు భాను పాపకి, లీలా పాపకి బ్రష్ చేయించి స్నానం చేయించారు. వాళ్ళు టిఫిన్ కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. చూశారు కదా వాళ్ళ టిఫిను, ఒకే ఒక ఇడ్లీ. అంటే ఇద్దరు చెరు అరముక్క ఇడ్లీ అనమాట. అది కూడా కొంచెం షుగర్ వేస్తేనే. ఇద్దరు మాత్రం వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా పాలు తాగడం అలవాటు. ఆ పాలు మాత్రం ఇద్దరు టీ గ్లాస్ తాగుతారు. ఆ పాలు మాత్రం ఇచ్చారు. వేసవికాలం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఊరికే నీరసం అయిపోతారు. అందులో భాను పాపకి ఆర్థో ప్రాబ్లం కూడా ఉంది కదా, మరీ నీరసం అయిపోతుంది. వాళ్ళ వెమటే అంటే వాళ్ళని అంటి పెట్టుకుని ఉండి వాళ్ళకి కావలసిన సదుపాయాలు, అంటే వాళ్ళ టాయిలెట్కి ఎప్పుడు వెళ్తున్నారా అని చెప్పి వాళ్ళ టాయిలెట్ చూసుకోవడం, వాళ్ళకు మధ్యాహ్నం భోజనం ఇట్లాగే ఇప్పుడు ఎలా తినిపిస్తున్నారో ఆ మాదిరిగానే ఒక 2 ముద్దలు అన్నం పెట్టడం, మజ్జిగ ఇవ్వడం. లీలా పాప అయితే ఎలాగో మజ్జిగ తాగదు. ఇంకా లీలా పాపకి ఎవరు, భాను పాపకు మాత్రం మజ్జిగన్నం పెడతారు. అట్లా వాళ్ళని అతి జాగ్రత్తగా చూసుకుంటే ఈ 20 సంవత్సరాల నుంచి ఒక మనిషి వాళ్ళకే మొత్తం కేటాయించి 24 అవర్స్ అని చెప్పాలి. ఒక నిమిషమో అర నిమిషమో కాదు, వాళ్ళు రాత్రి పడుకున్నా కూడా వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారో అని చెప్పి వాళ్ళని అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళతో అయితే జీవనం సాగించాలి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలంటే మామూలు విషయం కాదు వీళ్ళని పెంచడం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎవరికైతే ఈ దివ్యాంగ పిల్లలు ఉన్నారో వాళ్ళందరి యొక్క బాధ కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఒకళ్ళు ఉంటే కొంతమందికి ఇద్దరు ఉంటారు. అది మన యొక్క అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మన యొక్క అదృష్టం ఇంతే అని చెప్పి దురదృష్టంగా భావించకుండా దీనిలో కూడా ఆనందాన్ని వెతుక్కుని మన యొక్క లైఫ్ని కొనసాగించడమే. చూశారు కదా, అరముక్క ఇడ్లీకే భాను పాప అయిపోయిందని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి చూస్తుంది. రోజు కూడా ఇంకా లీలా భాను వాళ్ళ అప్డేట్స్ ఈ విధంగా మీకు వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క మిత్రులు కూడా లీలా భాను ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి షేర్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క మిత్రులకు కూడా లీలా భాను తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బాయ్ బాయ్.